హలో ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ టూ వీలర్ కేటగిరీలో స్పెషల్గా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కేటగిరీలో ప్రీమియం స్పోర్ట్స్ బైక్ వచ్చేసి అల్ట్రా వైలెట్ తరపున F77 మోటార్ సైకిల్ ఒకటే అవైలబిలిటీగా ఉండే. అయితే దీనికన్నా తక్కువ పర్ఫార్మెన్స్ తో తక్కువ ప్రైస్ లో ఎన్నో మోటార్ సైకిల్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే దీనికి తగ్గట్ల దీనికి సరి అయిన కాంపిటీషన్ ఇవ్వడానికి ఒక్క బైక్ కూడా అందుబాటులో లేదు. అయితే రీసెంట్ గా ఓలా ఈ అల్ట్రా వైలెట్ F77 కి తగిన కాంపిటీషన్ ఇవ్వడానికి తన రోస్టర్ ప్రో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మార్కెట్ లో రెండు మోటార్ సైకిల్ అవైలబుల్ ఉన్నాయి ప్రీమియం సెగ్మెంట్ లో. అయితే వీటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది, వీటిలో పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఏముంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా కంపారిజన్ చేసి తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఇవి వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, అన్నిటికన్నా ముందు ఈ రెండు మోటార్ సైకిల్ ప్రైస్ కంపారిజన్ చేద్దాం. ఎందుకంటే ప్రైస్ ని బట్టే అర్థమవుతుంది ప్రైస్ కి తగ్గ పర్ఫార్మెన్స్ ఉందా లేదనే విషయం. అయితే ఓలా తరపున వచ్చే రోస్టర్ ప్రో లో 2 డిఫరెంట్ వేరియంట్ ని లాంచ్ చేయడం జరిగింది. అందులో బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ప్రీమియం వేరియంట్ వచ్చేసి 2,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి అల్ట్రా వైలెట్ లో కూడా 2 డిఫరెంట్ వేరియంట్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అందులో బేస్ వేరియంట్ మ్యాక్ 2 వచ్చేసి 2,99,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మరియు టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి మ్యాక్ 2 రికాన్, దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,99,000 నుంచి. మరి ఈ రెండు మోటార్ సైకిల్ ప్రైస్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 99,000 నుంచి 1,50,000 వరకు ఆదా చేయవచ్చు ఒకవేళ ఓలా ఎలక్ట్రిక్ తీసుకున్నట్లయితే. మరి అల్ట్రా వైలెట్ కి ఇంత ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి అల్ట్రా వైలెట్ ఈ ప్రైస్ కి తగ్గట్ల పర్ఫార్మెన్స్ ని జస్టిఫై చేస్తుందా లేదా అనే విషయం మనం ముందు తెలుసుకోవచ్చు. అయితే మనం ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్లతో స్టార్ట్ చేద్దాం. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో 2 డిఫరెంట్ వేరియంట్స్ ని ఆఫర్ చేయడం జరుగుతుంది. రెండు వేరియంట్ లో కూడా బ్యాటరీ డిఫరెంట్ గా లభిస్తుంది. ఇక బిల్డ్ క్వాలిటీ, డిజైన్ చూసుకున్నట్లయితే ఈ రెండు కంపెనీలు ఈ రెండు మోటార్ సైకిల్ ని ఎక్దమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి కొత్త ప్లాట్ఫామ్ ని డిజైన్ చేయడం జరిగింది ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కోసం. కాబట్టి ఈ రెండు కంపెనీలు ఈ రెండు మోటార్ సైకిల్ కోసం యూజ్ చేసిన ప్లాట్ఫామ్ రాబోయే మోటార్ సైకిల్ లో కూడా యూజ్ చేయవచ్చు. స్పెషల్ గా ఓలా మరి స్క్రాచ్ నుంచి తయారు చేశారు కాబట్టి ఈ రెండు మోటార్ సైకిల్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా దృఢంగా ఉండబోతుంది. అయితే ఈ బిల్డ్ క్వాలిటీ, ఈ డిజైన్స్ వచ్చే ఈ రెండు మోటార్ సైకిల్ లో లభించే కలర్స్ చూసుకున్నట్లయితే ఓలా ప్రస్తుతం రోస్టర్ ప్రో లో ఒకే కలర్ ని రివీల్ చేయడం జరిగింది. మేబీ ఇది లాంచ్ అయ్యే వరకు ఇంకా ఎక్స్ట్రా కలర్స్ కూడా యాడ్ చేయవచ్చు. అయితే అల్ట్రా వైలెట్ తరపున వచ్చే F77 లో మాత్రం 3 కేటగిరీలో 9 కలర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రెండు మోటార్ సైకిల్ లో ఫ్రంట్ లో అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్ లభిస్తుంది. అదే రేర్ సైడ్ మోనో షాక్ అబ్జర్వర్ లభిస్తుంది. అయితే సేఫ్టీ విషయంలో ముఖ్య పాత్ర వహించే బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ లో. కాకపోతే ఓలా రోస్టర్ ప్రో లో ఫ్రంట్ లో డివిల్ డిస్క్ ఇవ్వడం జరిగింది. రేర్ సైడ్ సింగిల్ డిస్క్ డివిల్ ఛానల్ ABS తో ఇవ్వడం జరిగింది. మరియు అల్ట్రా వైలెట్ తన F77 లో ఫ్రంట్ అండ్ రైన్ లో సింగిల్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇందులో కూడా డివిల్ ఛానల్ ABS తోనే రావడం జరుగుతుంది. ఇక ఇంతకు మించి బేసిక్ స్పెసిఫికేషన్ ఓలా తన మోటార్ సైకిల్ లో రివీల్ చేయలేదు. కాకపోతే అల్ట్రా వైలెట్ లో చాలా ఫీచర్స్ రివీల్ చేయడం జరిగింది. అయితే అల్ట్రా వైలెట్ యొక్క మోటార్ సైకిల్ వచ్చేసి 1340 mm వీల్ బేస్, 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో లభిస్తుంది. అయితే ఈ రెండు మోటార్ సైకిల్ లో అలాయ్ వీల్స్ రావడం జరుగుతుంది. అయితే ఇవి ఈ రెండు మోటార్ సైకిల్ లో లభించే బేసిక్ స్పెసిఫికేషన్లు. ఇక పర్ఫార్మెన్స్ లో చూసుకున్నట్లయితే ఓలా రోస్టర్ ప్రో లో 0 to 40 km/h ఎక్సలరేషన్ 1.2 సెకండ్స్ లో అందుకుంటుంది. మరియు అల్ట్రా వైలెట్ లో 0 to 60 km/h ఎక్సలరేషన్ 2.8 సెకండ్ లో అందుకుంటుంది. కొంచెం అల్ట్రా వైలెట్ లో కిలోమీటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా మనం జడ్జ్ చేయలేము ఈ రెండుటి మధ్య డిఫరెన్స్. అయితే ఓలా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో 2 డిఫరెంట్ వేరియంట్స్ లభిస్తున్నాయి కాబట్టి రెండిట్లో కూడా డిఫరెంట్ టాప్ స్పీడ్ ఇవ్వడం జరిగింది. బేస్ వేరియంట్ లో వచ్చేసి 154 km/h మరియు టాప్ ఎండ్ వేరియంట్ లో వచ్చేసి 194 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఓలా ఈ రెండు మోటార్ సైకిల్ లో హైపర్ స్పోర్ట్స్, నార్మల్, ఈకో డ్రైవింగ్ మోడ్స్ ఇవ్వడం జరిగింది. మరి అల్ట్రా వైలెట్ F77 లో కూడా 2 డిఫరెంట్ వేరియంట్ లభిస్తాయి. కాకపోతే ఒకే టాప్ స్పీడ్ 155 km/h అందించడం జరుగుతుంది. మరి ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి గ్లిడ్, కాంబాట్, బలిస్టిక్ లాంటి డ్రైవింగ్ మోడ్స్ అందించడం జరుగుతుంది. మేజర్ గా ఇవి కూడా సేమ్ స్పోర్ట్స్, నార్మల్, ఈకో మోడే ఉండబోతున్నాయి. కాకపోతే పేర్లు కొంచెం స్టైలిష్ గా పెట్టడం జరిగింది. ఇక ఈ స్పీడ్ ని అందించడానికి ఈ రెండులో లభించే మోటార్ చూసుకున్నట్లయితే ఓలా రోస్టర్ ప్రో లో లిక్విడ్ కూల్డ్ మోటార్ మరియు బ్యాటరీ లభిస్తుంది. అదే అల్ట్రా వైలెట్ F77 లో పర్మనెంట్ మ్యాగ్నెట్ AC మోటార్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రెండు మోటార్స్ లో ఈ బైక్ లో లభించే పవర్ చూసుకున్నట్లయితే ఓలాలో 2 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నా కూడా సేమ్ మోటార్ పవర్ లభిస్తుంది. 52 kW పీక్ పవర్, 105 Nm టోర్క్. కానీ అల్ట్రా వైలెట్
వైలెట్ మాత్రం ఇక్కడ మోటార్ పర్ఫార్మెన్స్ ని కూడా డిఫరెంట్ గా అందించడం జరుగుతుంది. బేస్ వేరియంట్ మ్యాక్ 2 లో వచ్చేసి 27 కిలోవాట్ పీక్ పవర్ 90 Nm టోర్క్ అందిస్తుంది. మరియు టాప్ ఎండ్ వేరియంట్ మ్యాక్ 2 రికాన్ లో వచ్చేసి 30 కిలోవాట్ పీక్ పవర్ 100 Nm టోర్క్ అందించడం జరిగింది. మరి ఇక ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో పాటు మెయిన్ గా అడిగే క్వశ్చన్ వచ్చేసి రేంజ్ చూసుకున్నట్లయితే ఓలా రోస్టర్ ప్రోలో బేస్ వేరియంట్ లో 316 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ లభిస్తుంది. మరియు టాప్ ఎండ్ వేరియంట్ లో వచ్చేసి 579 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఇక అల్ట్రా వైలెట్ F77 లో కూడా 2 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి రెండిట్లో కూడా డిఫరెంట్ బ్యాటరీ లభిస్తుంది. అదే విధంగా రేంజ్ కూడా డిఫరెంట్ గా అందిస్తుండడం జరిగింది. అయితే బేస్ వేరియంట్ మ్యాక్ 2 లో వచ్చేసి 211 మరియు మ్యాక్ 2 రికాన్ లో వచ్చేసి 323 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఈ రేంజ్ ని అందించడానికి ఇందులో లభించే బ్యాటరీ చూసుకున్నట్లయితే ఓలా రోస్టర్ ప్రో లో 2 వేరియంట్లలో 2 డిఫరెంట్ బ్యాటరీ కెపాసిటీ అందించడం జరిగింది. బేస్ వేరియంట్ లో వచ్చేసి 8 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. మరియు టాప్ ఎండ్ వేరియంట్ లో వచ్చేసి 16 కిలోవాట్ అవర్ బ్యాటరీ అందించడం జరుగుతుంది. మరి ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి 2.2 కిలోవాట్ అవర్ హోమ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీనిని పెట్టి బేస్ వేరియంట్ ని 0 to 100% వచ్చేసి 3.7 అవర్స్ లో ఫుల్ చార్జ్ చేయొచ్చు. మరియు టాప్ ఎండ్ వేరియంట్ అంటే 16 కిలోవాట్ అవర్ బ్యాటరీ వచ్చేసి 0 to 100% వచ్చేసి 7.5 అవర్స్ లో ఫుల్ చార్జ్ చేయొచ్చు. అంటే దాదాపుగా 8 గంటల్లో ఫుల్ చార్జ్ చేయొచ్చు. మరియు ఇక్కడ ఈ ప్రో వేరియంట్ లో వచ్చేసి ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడలేదు ఓలా. అయితే లాంచ్ వరకు దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మేబీ తీసుకురావచ్చు ఓలా. అయితే అల్ట్రా వైలెట్ F77 లో కూడా 2 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి రెండిట్లో కూడా డిఫరెంట్ బ్యాటరీ కెపాసిటీ లభిస్తుంది. బేస్ వేరియంట్ లో వచ్చేసి 7.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ లభిస్తుంది. మరియు టాప్ ఎండ్ మ్యాక్ 2 రికాన్ లో వచ్చేసి 10.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. మరి ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి 3 డిఫరెంట్ ఛార్జింగ్ టైప్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి స్టాండర్డ్ ఛార్జింగ్ టైం వచ్చేసి 20 to 80% ఛార్జ్ వచ్చేసి 3 అవర్స్ లో చేయవచ్చు. మన ఇంటి దగ్గర ఛార్జ్ పెట్టి ఏదైతే స్టాండర్డ్ ఛార్జర్ వాడతామో దాన్ని బట్టి. అదే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫాస్ట్ ఛార్జింగ్ ని 20 to 80% వచ్చేసి 45 మినిట్స్ లో చేయవచ్చు. ఇక బూట్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిని పెట్టి 20 to 80% 1.5 అవర్స్ లో చేయవచ్చు. అంటే దాదాపుగా 2 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. బూట్ ఛార్జర్ వచ్చేసి కూడా మన వాల్ మౌంటెడ్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. దానిని కూడా ఇంటికాడనే పెట్టి ఛార్జ్ చేయొచ్చు. కాకపోతే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఛార్జింగ్. అయితే ఇక వారంటీ విషయానికి వస్తే మాత్రం ఓలా తన మోటార్ సైకిల్ పైన వారంటీ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. కాకపోతే అల్ట్రా వైలెట్ F77 బ్యాటరీ పైన 3 ఇయర్స్ లేదా 60,000 కిలోమీటర్ పైన స్టాండర్డ్ వారంటీ మరియు వెహికల్ పైన కూడా 3 ఇయర్స్ లేదా 30,000 కిలోమీటర్ పైన స్టాండర్డ్ వారంటీ అందించడం జరుగుతుంది. స్టాండర్డ్ వారంటీతో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా అల్ట్రా వైలెట్ తన మోటార్ సైకిల్ ని అందించడం జరుగుతుంది. అయితే దానికోసం ఎక్కువ ఖర్చులు లేదా ప్యాక్లు కొనవలసి ఉంటుంది. అయితే ఇవి ఈ రెండు మోటార్ సైకిల్లో బేసిక్ ఫీచర్స్ మరియు మోటార్ పర్ఫార్మెన్స్ ఫుల్ కంపారిజన్. అయితే వీటితో పాటు ఈ రెండు కంపెనీలు ఈ రెండు మోటార్ సైకిల్లో ఎన్నో ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. ఓలా రోస్టర్ ప్రో లో చూసుకున్నట్లయితే హీలోల్డ్ ప్రాక్సిమిటీ లాక్ అన్లాక్, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్, ఓలా మ్యాప్స్ నావిగేషన్, ఇన్ఫోటైన్మెంట్ ఫీచర్స్, అడాస్ లాంటి ఎన్నో ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా అల్ట్రా వైలెట్ కూడా తన F77 మోటార్ సైకిల్లో ట్రాక్షన్ కంట్రోల్, హీలోల్డ్, ABS, ఛార్జింగ్ లిమిట్, పార్క్ అసిస్ట్, ఫైండ్ మై F77, డీప్ సిప్, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ లాంటి ఎన్నో ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ తే కాకుండా ఈ రెండు మోటార్ సైకిల్లో అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ లైక్ 4G, వైఫై, బ్లూటూత్, GPS లాంటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ లభిస్తాయి. అయితే ఇవి ఓలా తరపున వచ్చే రోస్టర్ ప్రో మరియు అల్ట్రా వైలెట్ తరపున వచ్చే మ్యాక్ 2 యొక్క ఫుల్ డీటెయిల్ కంపారిజన్. ఇక కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఈ రెండు మోటార్ సైకిల్ల కంపారిజన్ ఏ విధంగా ఉందంటే బజాజ్ తరపున వచ్చే పల్సర్ ని BMW తరపున వచ్చే ప్రీమియం మోటార్ సైకిల్ తో కంపారిజన్ చేసినట్లు ఉంది. మరి అంత కాదు కానీ ఆ విధంగా చూడవచ్చు. ఎందుకంటే అల్ట్రా వైలెట్ ఒక ప్రీమియం స్పోర్ట్స్ మోటార్ సైకిల్ ని ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఓలా మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక స్పోర్ట్స్ బైక్ ని తీసుకురావడం జరిగింది. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డ్ క్వాలిటీలో ఓలా ఇప్పటికే చాలా పెద్ద దెబ్బతీసింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లో. అదే విధంగా దీని బిల్డ్ క్వాలిటీ అంటే మోటార్ సైకిల్ బిల్డ్ క్వాలిటీ కూడా ఉంటే మాత్రం ఈ ప్రైస్ లో ఇది జస్టిఫై చేయకపోవచ్చు. మేబీ ఒకవేళ ప్రైస్ కి తగ్గట్ల బిల్డ్ క్వాలిటీ ఓలా అందించినట్లయితే మేబీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక అల్ట్రా వైలెట్ గురించి చూసుకున్నట్లయితే ఇది స్పోర్ట్స్ బైకే. దీన్ని నార్మల్ గా యూజ్ చేయడానికి అయితే మేబీ రాదు. మన రోడ్ల పైన రెగ్యులర్ యూసేజ్ కి కూడా ఇది పనికి రాదు. ఓలా ఏదైతే స్పోర్ట్స్ బైక్ తీసుకురావడం జరిగిందో దాన్ని మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు మన డైలీ అవసరాలకు. అయితే ఫ్రెండ్స్ ఈ రెండు మోటార్ సైకిళ్ల పైన మీ అభిప్రాయం కింద కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. అయ్యో వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసము ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.